కొబ్బరి పుట్నాల చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి, కొత్తిమీర, పుట్నాలు, పచ్చిమిర్చి, చింతపండు, తాలింపుకి ఎండుమిర్చి, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కరివేపాకు. ముందుగా పల్లీలు కొద్దిగా ఎగించాలండి, దోరగా ఎగించాలి, మాడకుండా ఎగించుకోవాలి. పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, పుట్నాలు కూడా ఎగించాలి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టి ఎగించాలండి, ఎక్కువ మాడకూడదు. వీటికి ఏమి నూనె వేయొద్దండి, ఉట్టి పెనం మీద ఎగించాలి. కొంచెం నూనె ఎక్కువ వేయకుండా ఉంటే కొంచెం హెల్తీగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. నూనె వాడకం నేనైతే చాలా తగ్గిస్తానండి. ఇది ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక డ్రాప్ అండి నూనె తాలింపుకి, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం ఎండుమిర్చి. ఇది కొంచెం దోరగా ఎగించాలండి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ మాడిపోకుండా. స్టవ్ ఆఫ్ చేయాలి. కొబ్బరి అండి కొంచెం, ఈ చల్లగా అయినవన్నీ మిక్సీ జార్లో వేసేయాలి. చింతపండు, ఎండుమిర్చి కూడా, ఎండుమిర్చి చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి, కొద్దిగా వాటరు, కొంచెం ఉప్పు, మూత పెట్టేయాలి. చట్నీ రెడీ అండి. ఒక గిన్నెలో వేసుకుని తాలింపు వేయాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. పూరీకి, ఇడ్లీకి, దోశకి, పచ్చరొట్టుకి, మనం ఇంట్లో ఏ టిఫిన్ చేసుకున్నా అన్ని టిఫిన్లకి సెట్ అవుతుందండి. ఇది చాలా బాగుంటుంది చట్నీ.